సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాన్ని చాలామంది మాటల్లో చెప్తుంటారు. ప్రతాప్ రెడ్డి గారు కేటగారికల్గా వాళ్ళ కూతుర్లను ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఈ సమాజానికి ఉపయోగపడే బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దినందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అపోలో అనే పదము నాకు తెలిసి వారు పెట్టింది కాదు, వారి కూతురు సునీత సజెషన్స్తోని అపోలో అనే పదాన్ని ఈ దేశానికి అందించింది. అపోలో అనే మాట కోట్లాది ప్రజలకు బాధలో సమస్యలో సహాయం ఆశిస్తున్న వాళ్ళకు ఒక ధైర్యం, ఒక గుండె ధైర్యం అపోలో అనే పదం. యాక్సిడెంట్ కాగానే, యాక్సిడెంట్ అనేది ఎంత కామన్ పదమో అపోలోకి వెళ్దాం అనేది కూడా అంతే కామన్ పదం. ఎవరికైనా ఒక ప్రమాదం జరిగితే సో ఈరోజు ఎన్ని స్లోగన్లు ఎంతమంది వచ్చినా స్ట్రక్చర్ ఫౌండేషన్ హస్ క్రియేటెడ్ దట్ స్ట్రక్చర్ అండ్ ఫౌండేషన్. నౌ పీపుల్ ఆర్ బిల్డింగ్ ఫ్లోర్ బై ఫ్లోర్. సో సమాజానికి ఆదర్శంగా నిలబడి సమాజంలో ఒక గొప్ప పాత్రను పోషించిన అపోలో యాజమాన్యాన్ని ఈరోజు థర్డ్ జనరేషన్ ఉపాసన కూడా షీ ఈజ్ కంట్రిబ్యూటింగ్ లైక్ ఎనీథింగ్. షీ ఈజ్ ట్రయింగ్ టు బిల్డ్ దిస్ అపోలో హాస్పిటల్. నేను December 23లో పొజిషన్ తీసుకున్నా. December 28 వరకు ఫస్ట్ టర్మ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్గా ఉంటా. సో ఆ ఫస్ట్ టర్మ్లోనే మీరు 100th హాస్పిటల్ స్టార్ట్ చేసి ఆ ఇనాగరేషన్కు నన్ను పిలవాలని. సో ఐఎమ్ ఫిక్సింగ్ యూ టార్గెట్ 2028 December 3rd లోపల యూ హ్యావ్ టు రీచ్ your 100th hospital of Apollo in the country. Maybe in Telangana, maybe in Andhra Pradesh, maybe in Bangalore, maybe in Delhi. I don't mind anywhere. Apollo is going to serve for the nation. Now the brand is national brand, international brand. We are trying to build the ecosystem. We have taken a policy, medical tourism policy. All these years, Telangana doesn't have any policy for medical education department. Now we have adopted our policy. Based on that policy, we wanted to improve, we wanted to give opportunities to invest, to expand their services. Hyderabad is the place for medical tourism. So I spoke to aviation minister. People wanted to come to Hyderabad, but they don't have direct connectivity from Middle East countries, some of the countries. They have told me that. So I have discussed with Prime Minister and Aviation Minister. From Middle East to even Bangalore, Calcutta, we need more direct connectivity. So we are trying to get that, and we wanted to create a health, tourism, medical hub. So we are going to construct a future city. We are trying to construct a future city near to airport in 30,000 acres. There we have earmarked for the medical facilities with international standards. And we are interacting with airport authorities to give green channel for patients. They need not to stand in the line of the permissions and other clearances. They have to give single clearance. They have to allow ambulance up to a flight. Then the patient is going to get easy access. All these issues we have noticed. We wanted to take up next level. మనకి ఫార్మా హబ్ ఎందుకు వచ్చింది అని అంటే 1960s 70sలోనే IDPL ఇక్కడ ఇందిరాగాంధీ గారు ప్రారంభించడంతో నౌ వి హావ్ సీన్ రెడ్డి ల్యాబ్స్, అరబిందో, నాట్కో, యూ నేమ్ ఇట్ ఎనీ, ఇండియాలో ద బెస్ట్ ఫార్మాస్ ఎందుకున్నాయంటే ఇక్కడ జీనోమ్ వ్యాలీ. అవుట్ ఆఫ్ ఫోర్ కోవిడ్ వ్యాక్సిన్ వీ హ్యావ్ ప్రొడ్యూస్ 3 కోవిడ్ వ్యాక్సిన్. సో ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయాల వల్ల ఫార్మా హబ్ 40% బల్క్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్స్ మన స్టేట్ నుంచి జరుగుతాయి. ఇండియాలో నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే బల్క్ డ్రగ్స్లో అవర్ కంట్రిబ్యూషన్ ఈజ్ 40%. ఈరోజు ఈ దేశంలో వైద్యం అందించే దాంట్లో కూడా
మోర్ దాన్ 50% తెలంగాణ నుంచి ఉండాలి అని అంటే ఈ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ అభివృద్ధి జరగాలి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ రావాలి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆలస్యం లేకుండా, విధానపరమైన లోపాలు లేకుండా మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.